హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక విషయం మాట్లాడుకుందామండి. ఏం లేదండి, బంధుత్వాలు అనేవి ఎలా ఉన్నాయి ఈ రోజుల్లో అనేది మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే బంధువులు అంటే సొంత వాళ్ళు కావచ్చు, తోబుట్టువులు ఫ్యామిలీస్ కావచ్చు, ఎవరైనా సరే బంధువులే అవుతారు మనకి. సొంతం ఒకే కుటుంబంగా మెసిలి, ఒకే తల్లి కడుపున పుట్టి, కలిసి పెరిగిన వాళ్ళు కాస్త పెద్దవాళ్ళయ్యి, వాళ్ళకి సంసారాలు ఏర్పడి, వాళ్ళకి పిల్లలు పుట్టేసరికి మార్పులొచ్చేస్తున్నాయండి. కొంతమందేంటంటే, ఎదుటి వాళ్ళు కొంచెం బాగున్నా సరే, ఓర్చుకోలేని తనం ఉంటుంది కొంతమందికి. కాస్త పిల్లలు పైకొచ్చి, కాస్త సెటిల్ అయ్యేసరికి, "వాడికేంరా, వాడికి అన్నీ బానే ఉన్నాయి. అందుకే వాడలా ఉన్నాడు" అని అంటారు. అలాగే కొంతమందేంటంటే, ఏ కష్టంలో ఉన్నా అండి వచ్చి నిలబడతారు. అలాంటి వాళ్ళు కూడా మన చుట్టూ ఉంటారండి. సొంతం అనుకుంటే ఎంత కష్టం వచ్చినా, యువతల వాళ్ళు ఎంత వాళ్ళకి ద్రోహం చేసినా గూడా, కష్టం అనగానే నిలబడతారండి. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇలా ఏడ్చే వాళ్ళతో పాటు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. నేను అందరి గురించి చెప్తున్నానండి. ఎవరో ఒకళ్ళ గురించయితే చెప్పట్లేదు. అలాగే ఎవరికైనా ఒక అవసరం వచ్చినప్పుడు, ఒక ఇంట్లో ఒక పెళ్ళో, ఒక కష్టమో ఏదో ఒకటండి. ఒక మనిషిని కోల్పోయినా, ఒక సంతోషం జరిగినా, అందరు బంధువులు కలవాలి అని ఉంటుంది చాలా మందికి. ఎందుకంటే కష్టం వచ్చినప్పుడు నీకు నేనున్నాను అని నిలబడితే ఆ ఆనందమే వేరండి. అలాగే సుఖానికి కూడా. ఒక పెళ్లి జరుగుతుందనుకోండి, మన వాళ్ళందరూ వచ్చుంటే ఎంత బావుంటుంది. మన బంధువులందరూ, మన వాళ్ళందరూ, మన అక్క, మన చెల్లి, మన అన్నయ్య, మన తమ్ముడు, మన వాళ్ళందరూ కలిసే ఇదే ఎప్పుడు అంటే ఒక కష్టానికి, సుఖానికి తప్పకుండా కలవాలండి బంధువులు. కానీ చాలామంది ఇగోలకు పోయి ఏం వెళ్తాంలే అన్నట్లుగా ఆగిపోతారనమాట. మంచి ఫంక్షన్ జరుగుతూ ఉందనుకోండి, ఏ ఒక్కళ్ళు లేపోయినా ఆ లోపం కనిపిస్తూనే ఉంటుంది. ఒక తల్లికి 10 మంది బిడ్డలున్నా 10 మంది వచ్చి కలిసారనుకోండి, ఆ తల్లి కళ్ళల్లో ఆనందం చెప్పనలవి కాదనమాట. అలా ఉంటుంది. కానీ చాలామంది ఎలా ఆలోచిస్తారంటే, ఏముందిలే మనం వెళ్ళకపోయినా అక్కడ జరిగిపోతుంది. వెళ్తే ఏమవుతుంది? మనకి ఛార్జీలయిపోతాయి. లేకపోతే అబ్బా! ఇంతంత దూరాలెళ్ళి మనం ఆ ఫంక్షన్‌లో పాల్గొనాలా? అని కూడా చాలామంది ఆలోచిస్తారు. కానీ అలా ఆలోచించకూడదండి. ఈ ఛార్జీలు మనకి ఇవ్వలేని ఆనందం, ఛార్జీలయిపోయినియి, డబ్బులయిపోయినియి అని వచ్చే బాధ కన్నా, అందరితో కలిసి గడిపే ఆనందం చాలా అమూల్యమైనదండి. చాలా విలువైనదనమాట. ఎక్కడెక్కడ బంధువులు వస్తారు, అందరినీ కలుసుకుంటాం. అలాగేనండి పెళ్ళిళ్ళు, పేరంటాలు జరిగినప్పుడు సంబంధాలు కూడా కుదురుతాయి పిల్లలకి. ఎందుకంటే ఇప్పుడు మన అబ్బాయినో, అమ్మాయినో ఎదుటి వాళ్ళు చూసారనుకోండి, అయ్యో! ఆ పిల్ల బావుందే, ఈ పిల్లాడు బావున్నాడే వీళ్ళకి, అదిగో పలానా వాళ్ళ దాంట్లో సంబంధం ఉందండి, కుదుర్చుకుంటారా మీరని మధ్యలో నించొని అడిగేవాళ్ళు చాలామంది ఉంటారండి బంధువుల్లో. అంటే చెడు చేసేవాళ్ళే కాదు, మంచి చేసేవాళ్ళు గూడా ఉంటారు. నేను అందుకే అటు, ఇటు కూడా చెప్తున్నాను. ఇప్పుడులాగా మ్యాట్రిమోనీలవి పూర్వం ఎక్కడున్నాయండి? చక్కగా ఇలా పెళ్ళిళ్ళలో, ఫంక్షన్‌లో కలుసుకొని చెప్పుకునేవారనమాట. ఇగో మీ అబ్బాయి బాగున్నాడండి. మీ అబ్బాయికి సంబంధాలు ఏమన్నా చూడమంటారా అని అడిగి మరీ చూసేవారండి. అలా చక్కగా బాధ్యతగా నించునేవారు బంధువులంటే. ఇప్పుడేం చేస్తున్నారంటే, మా ఇంటికొస్తే ఏమిస్తారు? మా ఇంటికొస్తే ఏం తెస్తారు? మీ ఇంటికొస్తే ఏమిస్తారు? అనే టైపు బంధువులు గూడా తయారయ్యారండి. అట్లా గూడా ఉంటున్నారు. అంటే మంచి, చెడు 2 ఉన్నాయండి. అందరూ మంచివాళ్ళే అని చెప్పను, అందరూ చెడ్డవాళ్ళని చెప్పను. కానీ మంచితనమే ఎక్కువుంటుందండి బంధువుల్లో నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవటం, ఏదైనా సమస్యొస్తే అందరూ కలిసి సాల్వ్ చేసుకోవడం ఇలాంటివుంటాయండి కుటుంబాల్లో. ఒక తల్లి కడుపున పుట్టిన పిల్లలు ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్‌గా జీవితాంతం ఉన్నవాళ్ళు చాలామందున్నారండి. అలాగే సంబంధం లేనట్లు ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే అమెరికాలెళ్ళిపోయి, లేదు సంపాదనలు పెరిగిపోయి, డబ్బున్న వాళ్ళు లేని వాళ్ళని హీనంగా చూడడం ఇలాంటి బంధువులు కూడా ఉన్నారండి. ఒక అన్నదమ్ములున్నారనుకోండి, ఒకడు కాస్త పేద స్థితిలో ఉండి, ఒకడు హై లెవెల్‌లో ఉన్నాడనుకోండి, ఈ పేద స్థితిలో ఉన్నవాడు మిగతా వాళ్ళకి కనిపించడు. ఈ హై లెవెల్‌లో ఉన్న అన్నదమ్ముడు వాళ్ళని బానే చూసినా, మిగతా ఉంటారు చూసారా అప్పజెల్లుళ్ళు, అన్నదమ్ములు వాళ్ళకి కొంచెం ఇతను లేనివాడు, అతను ఉన్నవాడు, ఉన్నవాడి దగ్గరుంటే మనకేదైనా లాభమొస్తుంది, లేని వాళ్ళ దగ్గరుంటే మనకేమొస్తుందని అలా కూడా ఆలోచిస్తున్నారు ఇప్పుడు తోబుట్టువులు, బంధువులు. బంధువులు మాత్రమే కాదండి, తోబుట్టువులు కూడా అలాగే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే కాలక్రమేణా మనలో వచ్చిన మార్పులండి ఇవన్నీ కూడా. పూర్వం ఉన్నంత అనుబంధాలు, ఆప్యాయతలు ఇప్పుడు లేవనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిల్లలు కూడా అండి దూర దూరాలు వెళ్ళిపోతున్నారు. ఫారెన్‌లు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ చదువులకే గాని, పెళ్ళిళ్ళే గాని పిల్లలు కూడా దూరంగా వెళ్ళిపోతున్నారు. ఒకే కుటుంబంలో వ్యక్తులు కూడా ఒక మంచికి, చెడుకి కలుసుకోవడం చాలా కష్టంగా ఉంది ఈ రోజుల్లో. అలాంటప్పుడు మనం ఇలా చిన్న చిన్నవండి ఒక గ్యాదరింగ్ లాగా అందరూ కలుసుకుని, ఒక ఫంక్షన్ లాగా ఇప్పుడు పెళ్ళిళ్ళు జరగలేదు. ఏవో కొంచెం లేట్ అవుతుందనుకోండి. అలాంటప్పుడు ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా
ఒక 5 ఏళ్లకో 5 ఏళ్ళు కూడా అక్కర్లేదండి. 1 ఇయర్‌కి ఒకసారైనా అందరు కుటుంబం కలుసుకునేలా ఉంటే 5 ఏళ్ల దాకా అంటే చాలా గ్యాప్ అయిపోతుంది. పిల్లలు మర్చిపోతారు కూడా బంధుత్వాలు. ఎందుకంటే కొంతమంది ఒంటరిగా పెరిగిన పిల్లలున్నారనుకోండి, వాళ్ళకి చుట్టూ ఉన్న బంధుత్వాలు తెలీదు. ఒక్కొక్క పిల్లలు అలా ఉంటే వాళ్ళ చదువులు, వాళ్ళ బిజీ లైఫు అలా అయిపోతుందండి. అది కూడా తప్పని నేను చెప్పను. అందుకని ఒక సంవత్సరానికి ఒకసారి అందరూ కలిసి ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసుకుంటే, ఏదో సరదాగా అందరూ కలిసండి. ఇప్పుడు చాలామంది ఇళ్లల్లో ఉంటాయండి కొన్ని కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఏదో పెద్దవాళ్ళవి చనిపోయిన రోజనో, లేకపోతే ఏదో ఒకటి ఒకళ్ళ పుట్టినరోజునో, ఒక పెద్దవాళ్ళ పుట్టినరోజున అలాంటి వాటికి కలుసుకోవచ్చు. ఒరేయ్! వాళ్ళ అమ్మ పుట్టినరోజురా మనందరం వెళ్దాం, సర్ప్రైజ్ చేద్దాం, అందరం కలుద్దాం అని చెప్పని మాట్లాడితే ఎంత బావుంటుందండి అందరూ కలుసుకుంటే. అసలు చాలా చాలా బావుంటుందండి. ఏదో పెద్ద పెద్ద కేకులు కోయించేయక్కర్లేదు, ఏదో సెలబ్రేషన్ చేసేయక్కర్లేదు. అందరూ కలిసి చేసుకుంటే అదే పండగండి. ఏమంటారు మీరు? నేననేది అదేనండి. బంధుత్వాల్ని నిలుపుకోండి. బంధుత్వాల్ని విడగొట్టుకోవద్దు అనేదే నా కోరికండి. అందుకోసమే చెప్తున్నాను నేను. తర్వాత ఈర్ష్య, ద్వేషాలు కూడా ఎక్కువైపోయినియండి. ఒక ఫ్యామిలీలో ఒక 2 కుటుంబాలు కలిసుంటే మిగతా వాళ్ళందరికీ ద్వేషం వచ్చేస్తోందిప్పుడు. వాళ్ళే కలిసున్నారు, వాళ్ళే చేసి వీళ్ళు కూడా కలవచ్చు. సరదాగా అందరూ కలిసి, ఒకలాగా కలిసిమెలిసి ఉంటే ఎంత బావుంటుందండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషాలు, లేనిపోయిన మాటలు ఇట్లాంటివన్నీ సృష్టించుకోవడం గూడా కరెక్ట్ కాదని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే కొంతమంది ఉంటారండి. ఒకళ్ళ ఇంట్లో గాని ఉన్నారనుకోండి, మొత్తం నేనే ఉండాలి, ఇది నాదే అన్నట్టు బిహేవ్ చేస్తారనమాట. ఎదుటి వాళ్ళకి ఏమాత్రం అవకాశం ఇవ్వరు. ఒక మాట మాట్లాడడానికి గాని, ఒక చేత చేయడానికి గాని అవకాశం ఇవ్వరు. ఇదంతా నాదే. అంటే మనం ఎవరింట్లో ఉన్నా సరే అది మనదే అన్న ఫీలింగ్‌తో ఉంటారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళని మనం మార్చలేంలెండి. ఎందుకంటే వాళ్ళ స్వభావం అది. కానీ ఇలా కొంచెం నా ఉద్దేశ్యం ఏంటంటే నేను చెప్పేది మీకు అర్థమయ్యే ఉంటుంది. బంధుత్వాలు అనేవి నిలుపుకోవాలనేది నా ఆలోచనండి. ఏదో ఒక ఫంక్షన్‌కి కలవాలి, ఒక సంతోషానికి కలవాలి, లేదు ఒక విషాదానికి కలవాలి. అందరూ కలిసి చేసుకుంటేనే కదండీ పండగైనా, బాధైనా ఏదైనా గానండి. ఒక కష్టం వచ్చింది, నీకు నేనున్నాను అని మొత్తం కుటుంబ సభ్యులు మిగతా వాళ్ళందరూ నిలబడ్డారనుకోండి, ఆ వచ్చిన కష్టం తేలిగ్గా అవుతుందనమాట. కష్టమేం పోదండి. అది ఏమీ పోదు. కానీ పెద్ద గీత పక్కన చిన్న గీతలాగా చిన్నదవుతుందండి. ఇక అందరూ కలిసిన సంతోషం మధ్య అది చాలా చిన్నదవుతుంది. ఆ సపోర్టు ఒక కుటుంబం గాని, ఒక బంధుత్వం గాని ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ ఇచ్చుకోవాలండి. ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా చాలా కలిసుంటున్నారు. ఫ్రెండ్స్‌లో కూడా చాలా మంది కలవటం అని, సరదాగా పార్టీలు చేసుకోవడం అని అలా చేసుకుంటున్నారు. నేను ఫ్రెండ్‌షిప్ గురించి ఇప్పుడు మాట్లాడటం లేదండి. నేను మాట్లాడేది బంధుత్వాల గురించి. ఇలా అనమాట. పూర్వం సంబంధాలు కూడా ఇలా బంధుత్వాల్లో కలిసిపోయేవండి. ఈ మ్యాట్రిమోనీలు పెద్ద పెద్ద సంబంధాలు వెతికి, వెతికి వేసారిపోయి అంత అవసరం అయితే అప్పట్లో లేదు. ఎందుకంటే వీళ్ళే చేసేసేవారనమాట. అదిగో వాళ్ళ ఇంట్లో పిల్లాడున్నాడు, వీళ్ళ ఇంట్లో పిల్లుంది. మనం మాట్లాడేద్దాం. ఇప్పుడండి పెళ్లి సంబంధాలు మాట్లాడడానికి కూడా జోడుస్తున్నారు. ఎందుకంటే పిల్లల్లోని ఇద్దరూ జాబ్ చేసేసరికి ఈగోయిజం ఎక్కువైపోయి నువ్వెంత అంటే నువ్వెంత అనుకునేసరికి విడాకుల దాకా వెళ్ళేసరికి వీళ్ళు భయపడుతున్నారు సంబంధాలు చూడాలంటే. మనం చూసి చేసామనుకో రేపొద్దున మీరే చూసారు అని అంటారని కూడా కల్పించుకోవట్లేదండి. నేను అన్ని రకాలు చెప్తున్నాను. ఇందులో ఎవ్వరు ఏం ఫీల్ అవ్వద్దు. అలాగూ ఉంటున్నారు, ఇలాగూ ఉంటున్నారండి. అన్ని రకాల మనుషులు ఉన్నారు మన చుట్టూ. మనమే మసులుకోవాలండి. తెలుసుకొని మసులుకోవాలి. ఒక బంధం అనేది వదిలేసుకున్నాం అనుకోండి, ఒక్కసారి వదిలేసుకుంటే మళ్ళీ అది కలవదండి. మనసు విరిగిపోతే మాత్రం చాలా కష్టం అవుతుంది. కొంతమంది ఆలోచిస్తారు. ఆహ్, ఏదైనా చిన్న గొడవయ్యి కొన్నాళ్ళు వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్ళలేదనుకోండి, వాళ్ళు ఆలోచిస్తారు ఏమనంటే, అమ్మో! మనం ఇన్నాళ్ళు వెళ్ళలేదు కదా! ఇప్పుడెళ్తే వాళ్ళేమన్నా అంటారేమో! అన్నా సరే పర్వాలేదు అని వెళ్ళాలండి. వస్తే వచ్చింది గొడవ. కలకాలం ఉండిపోతాయండి గొడవలు. బంధుత్వాల్లో ఎప్పుడూ ఉండిపోవండి. ఇవాళ అనుకుంటాం, రేపు కలుసుకుంటాం. గొడవలు రాక మానవు, కలుసుకోక మానవు. భార్యాభర్తల గొడవల్లాగా బంధుత్వాల్లో కూడా చాలా గొడవలొస్తాయి. మనస్పర్ధలొస్తాయి. ఈగోయిజం వల్ల, అహంకారం వల్ల నేనేంటి గొప్ప అని ప్రెస్టేజ్‌లు కోరుకునే వాళ్ళ దగ్గర చాలా వస్తాయండి. కానీ ఇవన్నీ కూడా మనం వదిలేయాలి. వదిలేస్తేనే బంధుత్వం నిలుస్తుందండి. మనం నిలుపుకోవాలి ఒక బంధం గాని, బంధుత్వం గాని అంటే మనం ఆలోచించాలండి. మసులుకోవాలి. 10 మందితో కలిసిమెలిసి ఉండేలా ఉండాలి. కానీ అలా అని ఒకే మనిషిని 10 సార్లు అవమానిస్తే, నేను ఇగో చూపిస్తాను, ఎదుటి వాళ్ళు సన్నాసులు అనంటే వాళ్ళు కూడా భరించడం కష్టమేనండి. ఎప్పుడో ఒకప్పుడు తిరగబడతారు. చూసారా? పిల్లిని తలుపులు మూసి కొడితే అది తిరగబడుతుంది అంటారు కదా! అట్లా అయిపోతారండి. అందుకని ఎప్పుడూ ఎదుటి వాళ్ళని ఏడిపించకూడదు. ఎంత బంధుత్వం అయినా సరే, అస్తమానం ఒకే వ్యక్తిని హింస పెడితే అది కూడా దారుణమే అవుతుందండి. అట్లా అనమాట. రకరకాలుంటారు మన చుట్టూ. కానీ ఆలోచించండి. ఒక్కసారి ఆలోచించండి. ఒక మంచికి, ఒక చెడుకి కలుసుకోండి. 10 మంది కలిసి ఒక నిర్ణయం తీసుకోండి. ఎవరైతే దుఃఖంలో ఉన్నారో వాళ్ళకి సపోర్ట్‌గా నిలవండి. అలాగే ఎవరు సంతోషంగా ఉన్నారో వాళ్ళతో కలిసి మిగతా వాళ్ళందరూ సంతోషంగా ఎంజాయ్ చేయండి. అప్పుడే బంధుత్వం నిలుస్తుందండి. అన్ని రకాల వాళ్ళు ఉంటారు.
ఒకళ్ళపై ఒకళ్ళు ఏడ్చేవాళ్ళు ఉంటారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు సంతోషించేవాళ్ళు ఉంటారు. అన్ని రకాల వాళ్ళు ఉంటారు. నేను చెప్పేది మీకు అర్థమైందా అని అనుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.